అనేది గ్లోగా ఉంటుంది. కాబట్టి ఈ గుమ్మడి గింజలతో మనం రాఖీ చూద్దాము. రాఖీ బేస్ కావాలి కదా గట్టిగా ప్రెస్ చేసామంటే దీన్ని మనం ఏం చేద్దాము, త్రీ ఫోర్ టైమ్స్ అయినా గుమ్మడి జ్యూస్ తాగడానికి ట్రై చేస్తే దానివల్ల ఏంటంటే మీ హెల్త్కి చాలా మంచిది. వెయిట్ లాస్ అవుతారు, కొలెస్ట్రాల్ అనేది పెరగదు. సార్ మీరు జరగండి సార్, కొద్దిగా మీరు పడతాలే. పెయిన్స్ అలాంటివి ఏం లేదు, ఎందుకంటే అది కెమికల్ కదా. కాబట్టి ఇది ఆరిన తర్వాత ఇంకొంచెం ఆగిపోయారు బాగుంది కదా. సో చేశాను నేను అది. ఇవేంటంటే ఇది సొర అనమాట. సో సొరకాయ జ్యూస్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్, అంటే చాలా మంచిది. ఇది కూడా కాటన్ మనకి బయట కొంటే ఎట్లా అంటే మనకి కరగని, అంటే సాయిల్లో కూడా డిజాల్వ్ అవ్వని థ్రెడ్స్ అవి వాడుతుంటారు. వాటి వల్ల ఎలా ఉంటుందంటే అసలు మనకి అది సాయిల్లో కరగక ఏమన్నా తిన్నప్పుడు అది ఒక ప్లాస్టిక్ బేస్ ఉంటుంది అన్నమాట. అది మంచిది కాదు. మీకు అందరికి సీడ్స్ ఇస్తాను, ఇంటికి వెళ్ళి ట్రై చేయండి. అది కొంచెం ఆగిన తర్వాత మనకి ఇలా ఎత్తి తక్కువ ఉంటే తర్వాత కట్ చేసి దారాలు. సైలెన్స్. ఇది గుమ్మడి సీడ్ అనమాట, రైట్? గుమ్మడి సొర మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా వీక్లీ కనీసం 3-4 టైమ్స్ అయినా గుమ్మడి జ్యూస్ తాగడానికి ట్రై చేస్తే దానివల్ల ఏంటంటే మీ హెల్త్కి చాలా మంచిది. వెయిట్ లాస్ అవుతారు, కొలెస్ట్రాల్ అనేది పెరగదు. సార్ మీరు జరగండి సార్, కొద్దిగా మీరు పడతాలే.
పెయింట్స్ అలాంటివి ఏం వేయదు, ఎందుకంటే అది కెమికల్ కదా. కాబట్టి ఇది ఆరిన తర్వాత ఇది ఒక రాగి తర్వాత బాగుంది కదా. ఇంకోటి చేశాను, సో చేశాను నేను. అది ఇవేంటంటే ఇది సొర అన్నమాట. సో సొరకాయ జ్యూస్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్, చాలా మంచిది. ఇది కూడా కాటన్ థ్రెడ్. మనకి బయట కొంటే ఎట్లా అంటే మనకి కరగని, అంటే సాయిల్లో కూడా డిజాల్వ్ అవ్వని థ్రెడ్స్ అవి వాడుతుంటారు. వాటి వల్ల ఎలా ఉంటుందంటే అసలు మనకి అది సాయిల్లో కరగక ఏమన్నా తిన్నప్పుడు అది ఒక ప్లాస్టిక్ బేస్ ఉంటుందన్నమాట. అది మంచిది కాదు. మీకు అందరికి సీడ్స్ ఇస్తాను, ఇంటికి వెళ్ళి ట్రై చేయండి. బీర్ పెట్టండి సార్ కాంబినేషన్. బీరా ఇలా ఉంటాయి కదా. ఇలా అది కొంచెం ఆడిన తర్వాత మనకి ఇలా అంటే ఇది బీరా గుమ్మడి వీటన్నిటితో కూడా మనం చేసుకోవచ్చు. ఇది బాగుంది, గుమ్మడి బాగా వస్తుంది. ఇవి ఎలా అంటే రోడ్డు మీద పడి పెరుగుతాయి. మనం మీరు కట్టుకొని వాడతారు కదా, వాడితే సార్ చెప్పింది ఇందాక ఏమన్నారు, అందులో పూసలు ప్లాస్టిక్ అవన్నీ ఉంటాయి కదా, అవి భూమిలో పడితే కరగవు. కానీ ఇవి ఏమైతే కరగడం కాదు, మొలకెత్తుతాయి. మళ్ళీ ఒక చెట్టు తయారవుతుంది అక్కడ, ఆ చెట్టుకి మళ్ళీ కాయలు కాస్తాయి, చాలా కాయలు కాస్తాయి. ఒకటి కాస్తా ఎక్కడ పడేసి చాలా కాయలు కాస్తాయి. మీరు వాడుకుని అక్కడ పడేస్తారు కదా ఎక్కడొక్కడ, అవి మొలుస్తాయి. ఇదిగోండి ఇలా గుమ్మడితో చేసింది అనమాట ఇది. ఓకే, ఎట్లా ఉంది?